నమస్తే సారు. ఏంది పొద్దులా ఫోన్ చేసినావు? పొద్దుకి పని కావాలంటే పొద్దుగానే ఫోన్ చేసి తయారు ఉంచాలి. దౌడమికలు దడేలు మనిపిస్తే పెడేలు మనస్తే సౌండ్. ఎందుకే ఇప్పుడు నేనేమన్నా? పెళ్లి తర్వాత జరిగే పనులకు పెళ్లికి ముందే ఆరట పడతాను గందుకు. ఏ పెంకాస్ మొక్క ఇంకమ్మా, నేను దాని గురించి మాట్లాడతలేనే. మరి పొద్దుగాల అని ఒత్తొత్తి మాట్లాడతాను. ఇలా డేట్ అయితే చెప్పు. 31 నెల డిసెంబర్. 2 కలిపి చెప్పు. డిసెంబర్ 31. అది దాని గురించి మాట్లాడతాను. ఇవాళ నైట్ కేక్ కట్ చేద్దామా? కట్ చేద్దాం. ఇప్పుడైతే దావత్ చేసుకుందాం, నైట్ కేక్ కట్ చేద్దాం. ఆహా, నువ్వు ఇంత మంచి మాటలు మాట్లాడుతా అంటే వినడానికి ఇంపు అనిపిస్తుంది. ఊహించుకుంటూ ఊపత్తాంది. మన లవ్ గురించి ఎవరో తెలియనప్పుడు సాటి చేసుకున్నాం. ఇప్పుడు అందరు తెలుసు కాబట్టి హైలైట్ చేసుకుందాం. సూపర్ ఐడియా చేసినావు పో. ఈ దావత్కు నీ దోస్తులు నా దోస్తులు కూడా వస్తారు. వాళ్ళెందుకు? అట్లాంటివి ఏంది, మనం కలవడానికి కారణం వాళ్ళే కదా. వాళ్ళు విడిపోవడానికి కారణం మనమే కదా. అందుకే కదా వాళ్ళని ఇట్లా కలుద్దామని ప్లాన్ వేసింది. ప్లాన్ అయితే మంచిగానే ఉన్నది కానీ అసలు వాళ్ళు వస్తారా? వచ్చేటట్టు చేయాలా మనమే. సరే, నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు, నా ఫ్రెండ్స్ దగ్గర నేను పోతా. ఓకేనా? మరి ఉంటున్నా. బాయ్. బాయ్. మా ఫ్రెండ్ ఎలా ఫోన్ చేద్దాం. హలో, ఎక్కడున్నారా? ఒకసారి మన అడ్డకాడికి వచ్చారా? మీరు ముగ్గురు రారి. సరేరా. చెప్పరా, ఆయనకు రమ్మన్నావు? పవనుడేరా? వానికేదో పన్నాట మళ్ళా తన్నాడు. అయితే కానీ ఇవాళ ఎటు పోతారు మరి? మా కూడు గుడ్డు పెడతలేదు, డాక్టర్ని వెళ్తాను, దవాఖాన పోతాను. అయినా మీరు ఎటు పోతారా? పని పాట లేని వాళ్ళు. ఇక నువ్వైతే రికామ్ లేకుండా పని చేస్తాను మరి. ముందు ఎందుకు పిలిచినావు అది చెప్పరా. ఇవాళ ఏంటో గుర్తున్నారా? గట్టిగా మాట్లాడితే నా భర్త నాకే గుర్తుంటుంది, గీలేంటో నాకెట్లా గుర్తుంటారా? అరే ఇవాళ డిసెంబర్ 31 దావత్ చేసుకుందాం. 31? అబ్బా అన్న, మర్చిపోయినా మేము మస్తు గుర్తు చేసినావు. నువ్వు ఇంకో ముచ్చట చెప్పన్నారా? మా పోరున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. అరే రమ్మని డైరెక్ట్ పిలిచి రాకని ఇండైరెక్ట్ చెప్తాను ఏందిరా? ఎందుకురా గట్లా అంటాను? మరి ఎందుకురా, వాళ్ళకి మాకు పడని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నావు వాళ్ళను? పడకుండా ఆడికొచ్చి చెడిపోతారా? నువ్వు ఎన్నానే చెప్పరా, ఆడ దిక్కుమాలలో ఉంటే సుక్క ముట్టబోద్ది కాదు, ముక్క కోరకపోద్ది కాదు. నాకు అర్థమైందిరా, మీరు ఎందుకు రానంటారు. ఎందుకంటావు? మీకు చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది కానీ వాళ్ళు అత్తన్నసరికి లోపల అనుకుతుంది మీకు. నడియా రాత్రులు దయాలతో తమ్ముకొట్టొస్తాం, మాకేం భయం రా. ఆడలో చూసి బాడీలు వణికించుకున్న టైప్ కాదు మేము. మరి అంత పోటుగాలు అయితే రావచ్చుగా. ఇలా దానికి వస్తాంపా. అది మొగోళ్ళు అనిపించుకున్నారా? ఇదే చూసినావు, ఆడి వెనక చూస్తూ బా. ఇంకా ఏమైంది రా? పవన్ కూడా వచ్చిందిగా, పోదాంపా. ఎట్రా దావాదికి రా, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చినావు? బేహబాని వాళ్ళు ఏర్రా, ఇంకా లేరు. ఏ వస్తారా? ఏంది ఎంత లేట్ అయింది? మీరు వచ్చినట్టు మేము రావాలంటే మేము ఆడలేం ఎట్లయితాం? అది కూడా నిజమైతే తయారవడానికి తంటాలు పడకుండా గంటలు చేస్తారు. నీ ముఖం అందుకు కాదు లేట్ అయింది, ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకొని వచ్చేసరికి లేట్ అయింది. అరే అసలు నువ్వు మమ్మల్ని ఎందుకు వచ్చినాడికి? గడ్డి వీక. ఏయ్ నిన్నెవడు అడిగిండే? నీకెవడ చెప్పిండ్రా? ఆగురు ఈలోళ్ళే వద్దు, మనం దావత్ చేసుకుందాం. దావత్ మాత్రమే చేసుకుందాం, ఇంకేం వద్దు. సరే కానీ మనం ఏం కూర అనుకుందాం? చికెన్ వండుకుందాం. చికెన్ మాకెందుకు, మాకు మటన్ కావాలి. నెలకొకసారి చికెన్ తెచ్చుకుంటారో తెచ్చుకోరా కానీ మందిలోకి వచ్చేసరికి మటన్ అంటారు. నూటమల వాటమన నోటికి వచ్చిన మాటలు మాట్లాడకు, ఈ షాప్ అవుతుంది. అరే మీరు ఏం చెప్పకుండా నేనే ఏదో ఒకటి పట్టుకొస్తా, మీరు లొల్లి పెట్టకూరి. సరే కానీ మనిషికి ఎంత మరి? అందరికన్నీ ఎరపోవాలంటే మనిషికి 300 పడతాయి. అవునరా, మనిషికి 300 పడతాయి. అందరికి ఓకేనా? ఓకే. ఏమైంది? అందరు సరే అని చప్పుడెక్కున్నారు. ముందుగాను వాళ్ళని ఏమాను. ఇంకా 300 కోసం మేమేం దేశం ఇడిసబెట్టి పోతలేం. మరి అట్లాంటప్పుడు ఈ పైసలు మేము 300 ఇచ్చినాక మీరు తప్పించుకొని పోతే బుచ్చపోని చేతులు బొచ్చెతకపోయినా మంచిది కానీ మీ పైసలు కూడా ఎత్తుకపోతాడు. ఆ బాడకాలతో పొత్త అద్దే అద్దన్న. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడతారు. అబ్బా ఆగురు, ఓపిక పట్టురు నా కోసం. వాళ్ళు ఎంత మాట్లాడితే అట్లా మనం ఎందుకు ఊకుంటామే? ఊకపోతే అందుకో రాక్తాం. అరే చూస్తేనే మంట కొట్టే మనసుతో వంట ప్రకారం ఎందుకు పెట్టినవరా? అరే కోపానికి రాకురా, నా ముఖం చూసి ఊకో. సరే
మీరు కూడా నా కోసం జర్రని తోపిక పట్టుర్రే ప్లీజ్. సరే మరి. ఓకే మరి నేను ప్లేస్ చూపించి చికెన్ తీసుకొస్తా, మీరు అంతా సెట్ చేయరు. బా మరి పోదాం. ఇదేనా ప్లేసు, మంచిగా చెట్టు నీడు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, మంచిగా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. నేను పోయి అరే చికెన్ పట్టుకొస్తా, మీరు కట్టెలో పోయి. సరే తొందర లేట్ చేయకు. తొందరగా వస్తా. వీడేంది ఇంకా అత్తలేడు? అసంటప్పుడు ఎంబడపోయి లేవాలి, ఇడుండి మాట్లాడు కాదు. ఏయ్ నిన్నెవడు గెలిచాను మద్దలు కత్తాను? ఏయ్ మంచిగా మాట్లాడు. ఏయ్ 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 ఆగురా ఆగురా, నేను వచ్చినా. అమ్మయ్య టైంకి వచ్చినావు, జర్ర అయితే చురువు చేసేటోళ్ళు. సరే కానీ ముందైతే ఫస్ట్ వంట అయిపోరు. సరే నువ్వు ఒకసారి పక్కకి రా. ఒక్క నిమిషం. ఏంది వాళ్ళని కలుపుతా అని తాగుడు తినే గురించే మాట్లాడుతాను. వాళ్ళని కలపవా ఇక? నా తెలియదా నేను ఎప్పుడు ఏం చేయను. ముందైతే అన్ని తయారైనాక వాళ్ళు ఒక మర్చిపోదాం దాని అట ఇంక చిన్న అంటిస్తారు ఆటోమేటిక్గా వెళ్తే మాటలు. అవునా? మా మొగలందరూ గట్టి దోశను ఎడ తయారైతే అనుకున్నావు, ఈ తాయగానే. అట్లయితే సరే బా మరి సరి చేద్దాం. అరే మనం పోయి కలవాటుకద్దాం పారా, అచ్చవాళ్ళు కూరని పెడతారు. సరే పోంపారా. కళ్ళు మాత్రం మస్తు కిక్కు ఉండాలి, చూసి తీసుకురారీ. సరే సరే. అదే బోర్ కొడతాను, ఏం చేద్దాం? అంతకుసారి ఆడదాం. మంచి ఐడియా. ఆడదాం. ఆడదాం. రా మీద పడదాం. పాడదాం. రానంటూనే సిన్నదో సిన్నదో రమణుడి గుడికొచ్చే సిన్నదో సిన్నది, కథ కాదంటూనే పిల్లదో పిల్లదో, పల్లెట్టుకొచ్చిందా పిల్లదో పిల్లది. గలిగాలి గలిగాలి ఒరి మొగులయ్యా, నా పనమంతా గలిగాలి ఒరి మొగులయ్యా, సుఖబొట్టు పెట్టుకొని ఒరి మొగులయ్యా, నీ సురి కింద వినగొట్టే ఒరి మొగులయ్యా, డొలిగాసే సుప్పులాకు ఒరి మొగులయ్యా. ఓ పిలగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిలగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. వంటలు అయినాయా? ఎప్పుడు అగో 100 ట్రైన్ కన్నా 100 రేటు ఫాస్ట్ ఉన్నారుగా.
మరి మాతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. నీకు దండం పెడతాను తల్లి, మళ్ళీ ఆ లొల్లి ముచ్చట్లు తీయకు. ఇదే మంచి అడుగు. అరే మామ, మీకు ఒకటి చెప్పాలరా. ఏంటిదిరా? మా ఇద్దరు ఫ్రెండ్స్ అయినా మీరు బద్ధశత్రువులా విడిపోవడం నాకు నచ్చలేదురా. అయితే మీరందరూ కలిసి ఉండాలిరా, అదే నా కోరిక. చల్ అది జరగది. అరే మీరిద్దరూ సీక్రెట్ కలిసినప్పుడు నీ సైడ్ మేము, ఆమె సైడ్ వాళ్ళు కావాలున్నాం గారా. ఆయన పెద్ద మనుషులు దొరకబెట్టినాక నాకేం తెలియదు, అంత వీళ్ళు వేసేసి తప్పించుకెళ్ళరా వీళ్ళు. అసంటోళ్ళ సోపతి మనకెందుకే? అరే దానికన్నా ముందు ముచ్చట చెప్తలేరేందిరా? మీరు ఆడోళ్ళు గీడికి ఎందుకు వచ్చిర్రు? ఏమన్నా అయితే మేము చూసుకుంటాం పోండి అన్నారుగా. కానీ అప్పుడు మీరు పోలే కదా, అటే ఇంకా వేరం కదా. అందుకే మీరంటే మాకు నచ్చది. ఫస్ట్ ఊరే మిమ్మల్ని మెచ్చది, మేమేందిరా మీకు నచ్చేది? ఏయ్ మమ్మల్ని ఊర కుక్క లెక్క తీసి పడేయకులే. అరే ఊర కుక్కలు తను పోల్చుకొని వాటిజ్జ దియకురిరా. ఏయ్ పొద్దున చూస్తానా అందుకున్నావరా? ఏయ్ నీకు ఛాన్స్ ఇయ్యరా? నువ్వేం చేస్తావే? వచ్చిందే, నేను చెప్పిన కాడికి వచ్చిందా? అత్తాను చేసి అత్తాంది. సరేనే. ఎందుకు ఈ పొరగాళ్ళకి ఇట్లా కొట్టుకుంటారు? ఓ పొరగాలు అరే అబ్బా ఏంద్రా, ఎందుకు కొట్టుకుంటారు మీరంతా? ఏమైంది? రాజుగా ఎందుకు కొట్టుకుంటారా వీళ్ళంతా? అన్న, మొన్న మా పంచాయతీ జరిగింది కదా, అవును. మా ప్రేమ విషయం అందరు తెలియడం కారణం వీళ్ళే. ఆ విషయం అందరికి తెలిసిన తర్వాత మా ఇంట్లో పెళ్లి కూడా ఒప్పుకున్నారు. అది నాకు కూడా తెలుసు. అయితే ముచ్చట ఏంటంటే ఆ పంచాయతీ తర్వాత మా ఫ్రెండ్స్ విడిపోయారు. వీళ్ళందరిని ఎట్లనైనా కలుద్దామని మంచి రోజు చూసుకొని దావత్ ప్లాన్ చేసినాం. మంచి రోజు అంటే అయ్యగారికి ఇట్లా అడిగిరా? లేదన్నా, ఇలా December 31 కదా. అయితే మంచి రోజా? అరే కొంచెమైనా బుద్ధి ఉండాలిరా. తాగడానికి తలకాయ లేని వాళ్ళు అందరూ కలిసి ఈ తతంగం తయారు చేసిర్రా. దాన్ని మీరు ఫాలో అవ్వకుండా ఈ మంచి పని ముందటేసుకున్నారా? అరే విడిపోయిన స్నేహం కలవాలంటే ఇది కాదురా మార్గం. ఏ గుడికో బడికో పోయి కూర్చొని నిమ్మలంగా చర్చించుకోవాలరా. అట్లనే మన సంస్కృతిలో ఉన్న పండుగలు మనకు చాలరా. ఇట్లా అర్థం పర్థం లేని పండుగలు చేసుకొని పానాల మీదకి తెచ్చుకోకూర్రి. ఈ మాట మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి. సరే అన్న, మా దాంట్లో ఏమైనా గొడవలు ఉంటే మాది మేము మాట్లాడుకుంటాం, ఇంకోసారి ఇట్లా చేయము.